జమ్మూ కాశ్మీర్లో దాదాపు 86 లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు. అంటే జమ్మూ కాశ్మీర్ జనాభాలో 68.3 మంది ముస్లింలు ఉన్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 20 జిల్లాలు ఉన్నాయి. కానీ వాటిలో 16 జిల్లాల్లో హిందువుల జనాభా కంటే ముస్లింల జనాభానే చాలా ఎక్కువ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ముస్లింల ఆధిపత్య రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ 1100 సంవత్సరాల ముందు పూర్తిగా హిందూ రాష్ట్రంగా ఉండేదని మీకు తెలుసా? అక్కడ ఇస్లాం మతం అనేది ఉండేదే కాదు. 632వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త చనిపోయినప్పటి నుంచి 750 సంవత్సరం వరకు అరబ్బులు కాశ్మీర్ పైన 2 సార్లు దాడి చేశారు. అయినా కూడా కాశ్మీర్లోకి ఇస్లాం మతం ప్రవేశించలేకపోయింది. కేవలం ఇది మాత్రమే కాదు, ఒకానొక సమయంలో ఒక ముస్లిం రాజు కాశ్మీర్ పండితుల్ని కాశ్మీర్ నుంచి తరిమేశాడు. అవును, మీరు విన్నది నిజమే. కాశ్మీర్లోని హిందూ పండితుల్ని కాశ్మీర్ నుంచి 2 సార్లు వెళ్ళగొట్టాడు. అసలు ఇస్లాం మతం ఆనవాలే లేని కాశ్మీర్లోకి ముస్లింలు ఎలా ప్రవేశించారు? కాశ్మీర్ ముస్లింల ఆధిపత్యం కలిగిన రాష్ట్రంగా ఎలా మారింది? కాశ్మీర్ యొక్క పూర్తి చరిత్ర ఏంటి? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కొత్తవారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. మనం చూస్తున్న జమ్మూ కాశ్మీర్కి ప్రాచీన కాలంలో ఉన్న జమ్మూ కాశ్మీర్కి చాలా తేడా ఉంది. ఆ కాలంలో కాశ్మీర్ ఈ విధంగా ఉండేది కాదు. కాశ్మీర్ చరిత్ర పుస్తకాల్లో ఇక రాజ్యరంగన్ అనే పుస్తకము చాలా ప్రముఖమైనదని చెప్పచ్చు. కలహాన్ అనే వ్యక్తి దీన్ని 1148, 1149 సంవత్సరాల మధ్యలో రాశాడు. అతని ఈ పుస్తకంలో కాశ్మీర్కి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. కాశ్మీర్లో చాలా కాలం వరకు హిందువులు నివసించేవారిని అతను వివరించాడు. కలహాన్ కాలంలో కాశ్మీర్లోని లోహార వంశపు రాజులు పరిపాలించేవారు. వీళ్ళు హిందూ ధర్మానికి చెందినవారు. వీళ్ళకంటే ముందు కర్కోట వంశపు రాజులు కాశ్మీర్ని పరిపాలించారు. వీళ్ళు కూడా హిందువులే. రాణి దిద్దా లాంటి ప్రముఖ రాణులు కూడా కాశ్మీర్లో నివసించారు. అయితే లోహార వంశపు రాజులు కాశ్మీర్ని దాదాపు 300 సంవత్సరాల వరకు అయితే పరిపాలించారు. చివరికి 1320 సంవత్సరంలో వాళ్ళ యొక్క పరిపాలన ముగిసింది. ఇంతవరకు కాశ్మీర్లోకి ఇస్లాం మతం ప్రవేశించలేదు. అలానే కాశ్మీర్కి ఇస్లాం మతం గురించి పరిచయం లేదని కాదు. దీనికంటే ముందు కాశ్మీర్లో ఎంతోమంది ఇస్లాం రాజులు చాలా దాడులు చేశారు. 632లో మహమ్మద్ ప్రవక్త చనిపోయినప్పటి నుంచి 750 సంవత్సరం వరకు వాళ్ళు 2 సార్లు కాశ్మీర్ పైన దాడి చేశారు. 712లో మహమ్మద్ బిన్ కసీం అనే ఒక అరబ్ మిలిటరీ కమాండర్ కాశ్మీర్ పైన ఒక అతిపెద్ద దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చాలా కాలం వరకు కాశ్మీర్లో ఎటువంటి పెద్ద దాడులు జరగలేదు. కానీ 105వ సంవత్సరంలో నుంచి 2018 వరకు మహమ్మద్ గజ్నీ ఇక చాలాసార్లు కాశ్మీర్ పైన దాడి చేశాడు. కానీ లోహార వంశానికి చెందిన సంగ్రామ్ రాజు అతన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాడు. అప్పటి నుంచి 1320 సంవత్సరం వరకు కాశ్మీర్ పూర్తిగా రాజుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన వల్ల కాశ్మీర్ దాదాపు 400 సంవత్సరాల వరకు ముస్లిం రాజుల చేతిలోకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా 1320లో ఇక లోహార సామ్రాజ్యం యొక్క చివరి రాజైన సుహదేవుని తులచాని టర్గో మంగోల్ సైన్యాధిపతి చంపేశాడు. ఆ తర్వాత కాశ్మీర్ని పరిపాలించడానికి ఒక శక్తివంతమైన హిందూ రాజు కూడా రాలేదు. ఈ సమయంలో టిబెట్ యొక్క రాజు రించానా కాశ్మీర్ పరిపాలన బాధ్యతలను చేపట్టాడు. యాక్చువల్గా సహదేవుడికి రించానాకి కాశ్మీర్లో ఆశ్రయం కల్పించాడు. కానీ అతను చనిపోయిన తర్వాత రించానా కాశ్మీర్ సింహాసనం పైన అయితే కూర్చున్నాడు. యాక్చువల్గా ఈ రించానా బౌద్ధ మతానికి చెందినవాడు. కానీ తర్వాత అతను తన కొడుకుతో పాటు ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అతను కాశ్మీర్ని ఎక్కువ కాలం వరకు పరిపాలించలేదు. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. ఈ సమయంలో మధ్యనే ఆసియా నుంచి ఎంతోమంది సూఫీలు ఇస్లాం ధర్మాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఒక సూఫీ ద్వారా ప్రభావితమైన ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఈ విధంగా కాశ్మీర్లోకి ఇస్లాం మతం ప్రవేశించింది. సో ముస్లింలు మారిన తర్వాత కాశ్మీర్లో ఒక పెద్ద మసీదుని కూడా నిర్మించాడు. ఆ తర్వాత అతను తన పేరు రించానా షాగా మార్చుకున్నాడు. ఈ విధంగా అతను షమీర్ అనే ఒక వ్యక్తి యొక్క సామ్రాజ్యానికి పునాది వేశాడు. యాక్చువల్గా రించానా తర్వాత అతని కొడుకు హైదర్ షా కాశ్మీర్ పరిపాలన బాధ్యతలను అయితే తీసుకున్నాడు. అయితే 1339లో షమీర్ అనే మంత్రి రించానా షా యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరిని చంపేసి కాశ్మీర్ పరిపాలన బాధ్యతలను లాక్కున్నాడు. ఆ తర్వాత అతను తనని సుల్తానా సంసుద్దీన్గా ప్రకటించుకున్నాడు. సంసుద్దీన్ కాలంలో అయితే కాశ్మీర్లో చాలా వేగంగా మార్పులు జరిగాయి. అతను కాశ్మీర్లో ఇస్లాం, పర్షియన్ సంస్కృతిని చాలా వేగంగా వ్యాప్తి చేయించాడు. టర్కో మంగోళ్ళ సమయంలో అయితే కాశ్మీర్ ఎంత నాశనమైందో సంసుద్దీన్ దాన్ని అంత బాగా చేశాడు. ఈ సమయంలో కాశ్మీర్లో ముస్లింల జనాభా అంతా ఎక్కువగా ఉండేది కాదు. కానీ 1340 సంవత్సరంలో
శంసుద్దీన్ చనిపోగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 1355లో అతని మనవడు సుల్తానా షాహాబుద్దీన్ కాశ్మీర్ సింహాసనం కూర్చున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను తన దర్బార్లో మంత్రులుగా హిందువులనే ఎంచుకున్నాడు. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ సమయంలో ముస్లింల దగ్గర పవర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ హిందువుల గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. దీన్ని కాశ్మీర్ పరిపాలన బాధ్యతను సుల్తాన్ కుతుబుద్దీన్ తీసుకున్నాడు. ఈ సమయంలో సయ్యద్ అలీ హమదాని అనే సూఫీ యొక్క ప్రభావితం పెరిగిపోయింది. యాక్చువల్గా అతనికి హిందువులు ముస్లింలు కలిసి ఉండటం ఏమాత్రం నచ్చలేదు. అందుకే అతను హిందువుల్ని బలవంతంగా అయినా సరే ముస్లింలుగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇదే సమయంలో సిల్సిలా పేరుతో ఎంతోమంది ముస్లిం సూఫీలు కాశ్మీర్కి వచ్చారు. మరోవైపు ఇదే సమయంలో కాశ్మీర్లో లల్లేశ్వరి అనే ఒక మహిళ హిందూ సాధువుగా కూడా ఉంది. ఆమె యొక్క ఆలోచనలు రిషి సిల్సిలా సూఫీలకి చాలా దగ్గరగా ఉండేవి. ఆమె కూడా ప్రజలకు విగ్రహాలను పూజించవద్దని అయితే బోధించింది. సో అలానే ఆమె సంస్కృత భాషలో కాకుండా స్థానిక కాశ్మీర్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. దీనివల్ల చాలామంది ప్రజలు ఈ సాధువుతో కలిసి తిరగడం ప్రారంభించారు. ఈమె యొక్క ఆలోచనలు ఇస్లాం మతంకి దగ్గరగా ఉండటంతో కాశ్మీర్లో హిందూ మతాన్ని పాటించే వారికి ఇస్లాం మతం పాటించే వారికి మధ్య ఒక కనెక్షన్ ఏర్పడింది. దీనివల్లే చాలామంది హిందువులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి కాశ్మీర్ ప్రజల్లో ఇస్లాం మతం యొక్క ప్రభావం పెరుగుతూ వచ్చింది. సో ఆ తర్వాత సుల్తానా కుతుబుద్దీన్ కొడుకు సికిందర్ షా రాజు అయ్యాడు. అతను బలవంతంగా ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాడు. సో అతను ఎన్నో బౌద్ధ మందిరాలని హిందూ మందిరాలని ధ్వంసం చేశాడు. ఇంకా మందిరాల్లో ఉన్న బంగారం విగ్రహాలను కరిగించి తన దగ్గర ఉన్న సంపదను పెంచుకున్నాడు. వీటన్నిటితో పాటు అతను జియా అనే ఒక ట్యాక్స్ని ప్రారంభించాడు. ముస్లింలు కానీ వాళ్ళందరూ ఆ ట్యాక్స్ని తప్పకుండా చెల్లించాలి. కేవలం ఇది మాత్రమే కాదు, సికిందర్ షా ఉన్నత పదవిలో ఉన్న బ్రాహ్మణ పండితులను అవమానపరిచి వాళ్ళ దగ్గరున్న భూములను ఆక్రమించాడు. అలానే ఎన్నో సంస్కృత పుస్తకాలను కాల్చివేశాడు. అతను చేస్తున్న ఆక్రమణలను తట్టుకోలేక కాశ్మీర్లో ఉన్న హిందూ పండితులు కాశ్మీర్ నుంచి పారిపోయారు. అతను ఎంతోమంది హిందువులను బలవంతం పెట్టి ఇస్లాం మతాన్ని స్వీకరించేలా చేశాడు. దీనివల్ల ఇతని పాలనలో కాశ్మీర్ పండితులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ సికిందర్ షా స్థానంలో అతని కొడుకు జైనులబ్దీన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాంటి పనులు చేశాడంటే ఆ పనుల గురించి తెలుసుకున్న తర్వాత అతను నిజంగానే సికిందర్ షా కొడుకేనా అనే సందేహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. 1420లో అతను రాజైన వెంటనే ముందు బౌద్ధులతో హిందువులతో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు. జియా ట్యాక్స్ని పూర్తిగా నిషేధించాడు. ఆ తర్వాత అతను తన తండ్రి సికిందర్ షా వల్ల పారిపోయిన హిందూ పండితులకి అప్పటికప్పుడు ఒక లేఖ రాసి వాళ్ళని తిరిగి కాశ్మీర్కి రప్పించాడు. కేవలం ఇది మాత్రమే కాదు, ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన హిందువుల్ని మళ్ళీ హిందూ మతాన్ని పాటించడానికి అనుమతినిచ్చాడు. దీంతోపాటు అతని సంస్కృతితో పాటు పర్షియా భాష పైన కూడా శ్రద్ధ పెట్టాడు. అలానే మహాభారతం లాంటి మహాగ్రంథాన్ని రాజతరంగిణి పుస్తకాన్ని పర్షియన్లోకి ట్రాన్స్లేట్ కూడా చేయించాడు. ఈ సమయంలోనే కాశ్మీర్ పండితులకి మంచి గౌరవం లభించింది. ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల ఇతన్ని కాశ్మీర్ యొక్క అక్బర్ అని పిలుస్తూ ఉండేవారు. కానీ అతను ఎంత గొప్పవాడైనా సరే అతను చేసిన ఒకే ఒక పని హిందువులపైన తీవ్రంగా ప్రభావం చూపింది. అతను పర్షియాని అఫీషియల్గా లాంగ్వేజ్గా డిక్లేర్ చేశాడు. దీనివల్ల కాశ్మీర్ ప్రజలకు సంస్కృత భాష దూరమైంది. ఇతను కాశ్మీర్ని 50 సంవత్సరాల వరకు పరిపాలించిన తర్వాత కాశ్మీర్ ఒక పర్షియా ఆధిపత్య రాష్ట్రంగా మారిపోయింది. నిరంతరం జరుగుతున్న మత మార్పుల వల్ల 1470లో కాశ్మీర్లో ముస్లిం జనాభా పెరిగిపోయింది. ఆ తర్వాత 1786లో మొఘలు కాశ్మీర్ని ఆక్రమించారు. 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం యొక్క పతనం మొదలైంది. ఆ తర్వాత 1753లో అహ్మద్ షా అబ్జాలీ కాశ్మీర్ పైన దాడి చేసి దాన్ని ఆక్రమించాడు. ఆఖరికి 1773 అతను చనిపోయిన తర్వాత తిమూర్ షా రాజు అయ్యాడు. 1819లో సిక్కుల యొక్క గొప్ప రాజు అయిన రాజేంద్ర సింగ్ ఖాల్సా సామ్రాజ్యం అధికారంలోకి వచ్చింది. చివరికి 1819లో కాశ్మీర్లో 480 సంవత్సరాల ముస్లిం పరిపాలన ముగిసింది. కానీ అప్పటికే కాశ్మీర్లో హిందువుల సంఖ్య చాలా ఎక్కువ తగ్గిపోయింది. ఇక ఇస్లాం రాజులకు భయపడి కాశ్మీర్ని విడిచిపెట్టి పారిపోయారు. మరి కొంతమంది ఏమో వాళ్ళు చేసిన దాడిలో చనిపోయారు. కొంతమంది ఏమో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. దీంతో ఇక్కడ ముస్లిం జనాభా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఆ తర్వాత బ్రిటిషర్లు ఇక్కడికి వచ్చి సిక్కులను అంతం చేశారు. ఇది జరిగిన కొంతకాలానికి ఇక్కడ డోగ్రా సామ్రాజ్యం అయితే అధికారంలోకి వచ్చింది. ఈ డోగ్రా సామ్రాజ్యం యొక్క చివరి రాజు హరిసింగ్. అతను 1947లో భారతదేశం యొక్క విలీన పత్రంపై సంతకం చేశాడు. అప్పటికే కాశ్మీర్ భారతదేశంలో కలిసింది. 480 సంవత్సరాల ముస్లిం పరిపాలన కాలంలో ఒక్క ముస్లిం కూడా
కాశ్మీర్లోని ముస్లిం జనాభా పెరిగిపోయింది. ఫ్రెండ్స్, కాశ్మీర్ యొక్క పూర్తి చరిత్ర గురించి ఈరోజు వీడియోలో తెలుసుకున్నారు. మీకేమనిపిస్తుందో, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.